ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనగా ఉన్నారా? మేం డమ్మీలుగా మిగిలిపోయాం అంటూ బాధపడుతున్నారా? నియోజకవర్గాల్లో కనీసం ఎస్ఐ పోస్టింగ్ కూడా వేయించుకోలేకపోతున్నాం, అంత మాత్రానికి ఈ పదవి ఎందుకు అంటూ నిర్వేదంలో ఉన్నారా? అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అంత కష్టం ఎందుకు వచ్చింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 8 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే మరో నియోజకవర్గాన్ని ఆ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ కైవసం చేసుకుంది. ఇక భద్రాచలంలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం కాంగ్రెస్ కట్టడిలో ఉన్నట్టే. జిల్లా నుంచి 3 మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్లో ఉన్నారు. పైగా ముగ్గురివి ముఖ్యమైన పోర్టుఫోలియోలే. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కొందరు డమ్మీలుగా మారిపోతున్నారు అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో ఇటీవల పెరుగుతోంది. వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లందు శాసనసభ్యులు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారు అన్నది జిల్లా టాక్. మా నియోజకవర్గాల్లో మా మాట చెల్లుబాటవడం లేదంటూ సదరు ఎమ్మెల్యేలు అయిన వారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మున్సిపాలిటీలు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎక్కడైనా సరే సదరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పక్కకు నెట్టి మంత్రుల హవానే నడుస్తోందంటున్నారు. మినిస్టర్స్ నుంచి మాట చెప్పించుకుంటే తప్ప శాసనసభ్యులకు సైతం పనులు జరగని పరిస్థితుల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట ఎమ్మెల్యేలు. ఎస్ఐ నుంచి డీఎస్పీ దాకా పోస్టింగ్ ఏదైనా సరే మంత్రులు ఓ మాట చెప్పాల్సిందే గాని మా మాట అస్సలు చెల్లుబాటవడం లేదని అంటున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి, ఎవరు పని చేయాలి అన్న విషయంలో కూడా మంత్రుల మాటే చెల్లుబాటు అవుతోందే తప్ప స్థానిక ప్రజా ప్రతినిధులుగా మాకు విలువే లేకుండా పోతోందని బాధపడుతున్నట్టు సమాచారం. దాంతో కాంట్రాక్టర్స్ కూడా నేరుగా మంత్రుల దగ్గరికి వెళ్తూ ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో మా గెలుపు కోసం పనిచేసిన వాళ్లకు నామినేటెడ్ వర్కులు కూడా ఇవ్వలేకపోతున్నామని శాసనసభ్యులు ఫీల్ అవుతున్నారట. కొన్ని చోట్లయితే గతంలో ఫైట్ చేసిన కాంట్రాక్టర్లతోనే ఇప్పుడు దోస్తీ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. నియోజకవర్గాలకు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరవుతున్నా చేసేవారు మాత్రం సదరు పెద్దల అనుచర కాంట్రాక్టర్లే ఉంటున్నారు తప్ప మా ప్రమేయం వీసమెత్తు కూడా ఉండటం లేదన్నది ఎమ్మెల్యేల వాదన. భద్రాచలం ఆలయ పాలక మండలిని నియమించాల్సి ఉంది. ఆశావహులంతా ఆ 3 మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎంతమాత్రం ప్రాధాన్యత ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. మరోవైపు పాల్వంచ పెద్దమ్మ టెంపుల్ చైర్మన్ పదవి వ్యవహారంలో 2 మంత్రుల మధ్య ఆధిపత్య పోరు గట్టిగా నడిచిందన్నది లోకల్ వాయిస్. ముందు ఒక మంత్రి ఒకరికి చైర్మన్ పోస్టింగ్ ఇప్పిస్తే తర్వాత మరో మంత్రి తనకు కావలసిన వ్యక్తికి ఇప్పించుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే తమ నియోజకవర్గాలతో సంబంధం లేని చోట్ల కూడా మంత్రుల ఆధిపత్యమే నడుస్తోంది తప్ప లోకల్ ఎమ్మెల్యేలకు వీసమెత్తు విలువ కూడా లేకుండా పోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు ఏ పదవి రావాలన్నా మంత్రుల వైపు నుంచి నరుక్కొని వస్తే తప్ప లోకల్ ఎమ్మెల్యేలతో అయ్యేది లేదు, పోయేది లేదు అన్న సంగతి కార్యకర్తలకు సైతం అర్థమైందట. మరోవైపు భద్రాద్రి జిల్లాలో ఇసుక సమృద్ధిగా దొరుకుతుంది. ఇక్కడ జీరో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. గతంలో ర్యాంపుల మీద అజమాయిషీ మొత్తం స్థానిక ప్రజా ప్రతినిధులకే ఉండగా ఇప్పుడు కేటాయింపు మొత్తం పై స్థాయిలోనే జరుగుతోందట. దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నా మింగలేక కక్కలేక అన్నట్టు ఉంటున్నారట ఎమ్మెల్యేలు. ఇలాంటి పరిస్థితుల్లో మేమంతా డమ్మిలుగానే మిగిలిపోతున్నామని కొందరు సన్నిహితులతో అంటున్నట్టు తెలుస్తోంది. మరికొందరైతే అంతా వాళ్ల చేతుల్లో ఉన్నప్పుడు మనమేం చేస్తాం, చెప్పినట్టు నడుచుకోవడం, ఉన్నంతలో సర్దుకుపోవడమేనంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద తమ జిల్లా నుంచి 3 మంత్రులు, అది కూడా ముఖ్యమైన శాఖలను చూస్తున్నారని గర్వపడాలో లేక ఆ పవర్ ముందు మేం వెలవెలబోతూ ఎందుకు పనికి రాకుండా పోతున్నామని బాధపడాలో అర్థం కావడం లేదంటున్నారు అధికార పార్టీ శాసనసభ్యులు కొందరు.